హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా రథసప్తమి చూద్దాము. ముందుగా ఇలా మార్నింగే ఇలా పైన మామిడాకు కట్టుకుని, ఇలాగ బయటంతా ముగ్గులు పెట్టుకుని, ఇలా ద్వారబంధానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుని, ఇంకా అంతా నీట్‌గా చేసుకున్నాను ఇల్లంతాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో తర్వాత కూడా గ్యాస్ కూడా శుభ్రం చేసుకుని హ్మ్. పాలు పొంగించాలి కదా! ఆ ఉద్దేశంతో గ్యాస్ అంతా శుభ్రం చేసుకుని దానికి కూడా ముగ్గులు పెట్టాను. అగ్నిదేవుడు కదండీ ఇది. ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలు దండం పెట్టుకుంటున్నారు సూర్యుడికి. వాళ్ళకి స్నానం చేయించి టిఫిన్ పెట్టి పంపించేశాను. ఆ సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం పెట్టుకోమంటే పెట్టుకున్నారు ఇద్దరు కూడా. ఇంకా తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి బియ్యం మరిగిన తర్వాత పొంగినప్పుడు ఇలా బియ్యం వేసి దాన్నైతే పాలు పాయసం ఉడుకుతుందండి ఒక పక్కన అయితే. ఇంకా ఇంట్లో అయితే దేవుడికి దీపారాజన డైలీ పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకుని వినాయకుడికి గరిక, బెల్లము, ఆ తర్వాత కొంచెం సలివిడి, స్వామివారికి అరటిపళ్ళు ఇలా దీపారాజన చేసుకుని ఇంట్లో పూజ అయితే కొంచెం ఆదిత్య హృదయం చదువు సవిత్రమండలి మధ్యవర్తి నారాయణ సరసిజాన సన్నివిష్ట కేయూరువాన్ మకర కుండలీవాన్ కిరీటి హరిరెన్నదైపు ప్రవృద్ధ శంఖ చక్ర తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతస్థితం. ఇలా ఆదిత్య హృదయం పూర్తి చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే బయట తులసి కోట దగ్గర పాలు పొంగలి ఉడికిపోయిన తర్వాత ఇక్కడ సూర్యకిరణాలు పడతాయి. అందుకని బయట కారిడార్‌లో తులసమ్మ దగ్గర ఆ పాయసం తీసుకొచ్చి పెట్టి తులసి అమ్మవారికి పూజ చేసి ఒక ప్లేట్‌లో సూర్యనారాయణమూర్తిని నమస్కరించు స్వామికి ఇక్కడ కూడా పసుపు విఘ్నేశ్వరుడిని పెట్టుకుని ఇలా సూర్యనారాయణమూర్తికి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకున్నాను. పొంగలి కూడా నైవేద్యం పెట్టాను. మేము చిక్కుడుకాయతో రథము చేయము. ఎప్పుడు ఇలా బండ్ల కింద అటొకటి ఇటొకటి కట్టి ఇలా లాగడమే అలవాటు. బండ్లు లాగాము అంటారు మాలో అయితేను. మాది గోదావరి జిల్లాలో భీమవరం అండి. అక్కడ వాళ్ళము. అక్కడ అందరూ ఇలాగే బండి చేసుకుని రేగిపళ్ళు కూడా బండి కడతారు. మాకు ఇక్కడ రేగిపళ్ళు వైజాగ్‌లో మేమున్న చోట దొరకలేదు. ప్రస్తుతానికి చిక్కుడుకాయలతోటే ఇలా బండి కట్టి లాగాము. ఇంకా రేగుకాయలతోటి, చెరుకు ముక్కలతోటి కూడా ఇలా బండిలు లాగుతారు. ఇంకా ఈ రోజు నుంచి రథాలు కదులుతాయి, ఎండలు బగబగా మండిపోతాయి అని అంటారు. ఇంకా ఇలా రథం ముగ్గేసి దాని మీద పెట్టయితే సాగనంపేశాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా వంట అయితే ఇంకా పప్పు కుక్కర్‌లో వేశాను. సాంబార్ పెట్టుకొని సరిపెట్టేస్తాను ఈరోజైతే గనక. పాయసం పక్క వాళ్ళకి, పిల్లలకి, నాకు అందరికీ చిక్కుడాకులో పెట్టి పెడతారు కదా! ఆ చిక్కుడాకులు కూడా ఇక్కడ ఉండవు. ఇంకా ప్లేట్‌లో వేసేసి పెట్టేస్తాము. సిటీల్లో, పల్లెటూరులో దొరికినట్టు దొరకవు కదండీ! సూర్యనారాయణమూర్తి కిరణాలు గుమ్మల్లో భలే పడుతున్నాయండి. మరి ఒక్కసారి ఆ సూర్య భగవానుడికి అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి దండం పెట్టుకున్నాను. ఇంకా వసంత పంచమి అయితే గనక ఇంట్లో మామూలుగానే దండం పెట్టుకున్నాం. పిల్లలకి స్కూల్లో చాలా అద్భుతంగా చేశారు. సరస్వతి అమ్మవారిని పెట్టి ఆమెకి మాల వేసి పసుపు రాసి బొట్లు పెట్టి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ విద్యారంభం కరిష్యామి అని భక్తులు పిల్లలు టీచరు చెప్తుంటే పిల్లలు ఎంతో భక్తి వినయంతో ఆ పాట పాడుతుంటే భలే బాగుందండి. సరస్వతీదేవి మనకి చదువుల తల్లి కదండి. పిల్లలకి చదువునిస్తారు ఈ అమ్మవారు అని చెప్పి నేర్పించడమే కాకుండా ఇలా సరస్వతీదేవి పూజ చేయించడం స్కూల్ వాళ్ళు చేయటం కూడా ఒక గొప్పతనమేనండి. పిల్లలకి చిన్ననాటి నుండియే ఇలా తెలియజేయడం ఎంతైనా మంచిది. గ్రీన్ సిటీ స్కూల్ వాళ్ళు ఏ ఏ పండగ వస్తే అది ఇలా చేయడం మా పిల్లలు చేర్పించిన ఒక వరం అనుకోవచ్చు. ఇంకా పిల్లలైతే ఇలా అద్భుతంగా చేసుకున్నారు. ఇంక బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.